హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ క్షమాపణ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. కొన్ని దశాబ్దాల నుంచి హీరోగా హిందీలో సినిమాలు చేసిన ఈయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను హిందీ, తెలుగులో మూవీస్ చేస్తున్నారు. అలాంటిది ఈయన ఇప్పుడెందుకు సారీ చెప్పారు? అసలు ఏం జరిగింది? నటుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా కనిపిస్తారు అమితాబ్. అలా కొన్ని రోజుల క్రితం ప్రజలకు సందేశం ఇచ్చే ఓ వీడియోని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. హలో, నేను అమితాబ్ బచ్చన్, నేను చెత్త వేయను, ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు. అయితే ఇదే వీడియోని మరాఠీలోనూ మాట్లాడి పోస్ట్ చేశారు. ఇందులో కచ్రా అంటే చెత్త అనే పదాన్ని తప్పుగా పలికారని, దాని గురించి తన స్నేహితుడు సుదేశ్ భోస్లే చెప్పాడని, అందుకే ఈసారి సరైన ఉచ్చారణతో చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తన తప్పుని మన్నించాలని మరాఠీ వాసులకు అమితాబ్ బచ్చన్ క్షమాపణలు చెప్పారు. దీంతో నెటిజన్లు అమితాబ్ మంచితనాన్ని ప్రశంసిస్తున్నారు. రీసెంట్ గానే ప్రభాస్ కల్కిలో అశ్వత్థామగా అదరగొట్టేసిన అమితాబ్ ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ వేటాయాన్ మూవీలో కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 10న ఈ సినిమా థియేటర్లోకి రానుంది.